స్టార్ మా ఛానల్లో త్వరలోనే కార్తీక దీపం పార్ట్ 2 ఇది నవ వసంతం స్టార్ట్ కాబోతుంది. అయితే స్టార్ మా ఛానల్ వారు సెకండ్ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రోమో కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. కార్తీక దీపం సీరియల్లో నటిస్తున్న నటీనటుల గురించి అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కార్తీక దీపం సీరియల్కి కంటిన్యూషన్ అని అందరూ అనుకుంటున్నారు, కానీ కార్తీక దీపం పార్ట్ 2 సీరియల్ సరికొత్త స్టోరీతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సీరియల్ అయితే తమిళ సీరియల్ విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న చెల్లమ్మ సీరియల్కి రీమేక్. కార్తీక దీపం పార్ట్ 2 నవవసంతంలో దీప క్యారెక్టర్ని పని మనిషిలా చూపిస్తున్నారు. అలానే డాక్టర్ బాబు క్యారెక్టర్లో కార్తీక దీపంలో నటించిన నిరుపం పరిటాల అయితే ఈ సీరియల్లో ఎలా చూపిస్తారో మనమైతే ఎపిసోడ్స్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఈ సీరియల్లో శౌర్య క్యారెక్టర్లో దీప కూతురుగా చైత్రలక్ష్మి నటిస్తుంది. ఈ పాప రాధకు నీ వేరే ప్రాణం, కుంకుమ పువ్వు వంటి సీరియల్స్ నటించింది. అలానే ఈ సీరియల్లో చాలామంది నటీనటులు అయితే నటిస్తున్నారు. వాళ్ళ గురించి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నటకుమారి గారు ఈ సీరియల్లో కనిపించబోతున్నారు. దేవత, మావి చిగురు, పుత్తడి బొమ్మ, పాపే మా జీవన్ జ్యోతి వంటి సీరియల్స్లో నటించారు నటకుమారి గారు. ఈ సీరియల్లో అయితే నెగిటివ్ షేడ్లో కనిపించబోతున్నారు. స్వర్ణ, కుంకుమ పువ్వు, మనసు మమత, ఆడదే ఆధారం, కలిసి ఉంటే కలదు సుఖం వంటి సీరియల్స్లో నటించారు. ఈ సీరియల్లో పాజిటివ్ రోల్లో చేస్తున్నారు. అలానే సీత గారు ఊహలు గుసగుసలాడే, సాధన, జ్యోతి వంటి సీరియల్స్లో, అలానే నిన్నే పెళ్లాడుతా వంటి సీరియల్స్లో నటించారు. అల్లాది శివనారాయణ, మంగమ్మ గారి మనవరాలు దేవత, పలికే బంగారమైన వంటి సీరియల్స్లో నటించారు. అలానే నటి గాయత్రి త్రినయని సీరియల్తో గాయత్రి అందరికీ బాగా సుపరిచితమే. అలానే యాంకర్గా కూడా అందరికీ తెలుసు. ఈ సీరియల్లో నేటివ్ రోల్లో చేస్తారని క్లియర్గానే తెలిసిపోతుంది ప్రోమో బట్టి. కార్తీక దీపం పార్ట్ 2 ఇది నవవసంతం సీరియల్లో మీకైతే ఏ క్యారెక్టర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి. కానీ కార్తీక దీపం అభిమానులు మాత్రం పాత సీరియల్లో నటీనటులు అంటే ఇష్టం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నటియర్కి ఇంతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా అయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటాయి.